1/70 చట్టం జీవో నెంబర్ 3 పునరుద్ధరణ డిమాండ్తో గిరిజనులు పోరుబాటు చేపట్టారు. తమ హక్కుల పరిరక్షణ కోసం ఇవాళ నిరసనలు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. రేపు ఏజెన్సీ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 3ను వెంటనే పునరుద్ధరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 1/70 యాక్ట్ ను పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నారు గిరిజనులు. దాంతోపాటు హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని, బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దంటూ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. తమ హక్కుల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు. గిరిజనుల పోరుబాటకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, గిరిజనులు నెంబర్ 3 జీవోని వాళ్ళు మళ్ళీ పునరుద్ధరించాలంటూ కూడా అడుగుతున్నారు. ఏంటి అప్డేట్స్, పరిస్థితి ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? దుర్గా, గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని 1/70లో ఎవరూ కూడా గిరిజనేతలు జోక్యం చేసుకోరాదని, జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలనే డిమాండ్తో 2 రోజుల పాటు గిరిజన సంఘాలన్నీ కూడా ఏజెన్సీ ప్రాంత నిరసన కార్యక్రమాలను అలాగే రేపు బంద్కు పిలుపునిచ్చాయి. అయితే మరోవైపు పోలీసులు గిరిజనులు చేస్తున్న ఉద్యమాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇంక ఇదే అంశం మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఉన్నారు. సార్, చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నిరసన కార్యక్రమాలను 2 రోజుల పాటు చేపడుతున్నారు? మరోవైపు మీరు చేస్తున్న ఉద్యమం మీద పోలీసులు ఆంక్షలు విధించడాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? సార్, ఇప్పుడు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన ఆదివాసీ బిడ్డలందరికీ రక్షణ కవచమైనటువంటి 170 యాక్ట్ని, మా భూ బదలాయింపు చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. అంటే గత ఏడాది ఒక విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక సదస్సులో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ గిరిజన ప్రాంత అభివృద్ధికి ఆటంకంగా ఉంది 170 యాక్ట్, కాబట్టి దాన్ని మనం సడలింపులు చేస్తే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. ఆ తర్వాత గిరిజన ప్రాంతం అంతా కూడా అట్టుడికిపోయి మేము ధర్నాలు చేశాం, బందులు చేశాం. దాన్ని స్పందించి ఆ రోజు ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు. మేము 170 యాక్ట్ని మేము అమలు చేస్తాం, దాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పేసి ప్రకటన చేశారు. అయితే ఆ తర్వాత ఎవరైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ తర్వాత నెల రోజుల తర్వాత సుమారుగా 1700 మంది గిరిజనేతరులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారంటే నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన ఏంటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రధానంగా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హక్కుల్ని, మా చట్టాలని నిర్వీర్యం చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేయాలని చెప్పేసి ఒక కుట్రతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. దానికి ఉదాహరణ ఇటీవల ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ 1700 మంది వెళ్ళి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మేమేమో ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఇక్కడ ప్రజా సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉద్యమం చేయడానికి, మేము తీవ్రతరం చేయడానికి మేము ఈరోజు పూనుకుంటే, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎక్కడికక్కడ పోలీస్ వారిని పెట్టేసి ఎక్కడికక్కడ ఆపేసే ప్రయత్నం ఈరోజు చేస్తుంది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా హక్కుల్ని, మా చట్టాలని కాలరాస్తే ఊరుకునేది లేదని చెప్పేసి మేమైతే హెచ్చరిస్తున్నాం. మీరు కేవలం మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన ప్రజానికానికి అన్యాయం చేయాలనే ఒక అక్కస్తోనే మీరు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నేను ఒక జీకే వీధిలా వెళ్తున్నప్పుడు మా గిరిజన బిడ్డలు, మా ఆదివాసీ బిడ్డలంతా కూడా లోతుగడ్డ స్కూల్ దగ్గర రోడ్డు మీద స్నానాలు చేస్తున్నారు. అది చూసిన తర్వాత ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి, మీరేమో 100కి 100% మేము సంపూర్ణ విద్యను అందిస్తున్నాము, విద్యా వ్యవస్థనంతా కూడా మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మేము చేసే పోరాటాలన్నీ కూడా మీరు కళ్ళకు కట్టినట్టుగా ప్రజలందరికీ అబద్ధపు మాటలన్నీ కూడా మీరు చూపిస్తారు. ఈ సందర్భంలో మేము ఒకటే అడుగుతున్నాం, మా హక్కుల్ని కాలరాస్తున్నారు. చదువుకునే హక్కు మా గిరిజన బిడ్డలకు ఉంది, మాకుంది. మరి ఇలాంటి పరిస్థితులు మా హక్కుల్ని కాలరాస్తున్నారు, అదేవిధంగా మా చట్టాలని తూట్లు పొడుస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మీరు ప్రయత్నాలు చేస్తే కనుక ఊరుకునేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏదైతే జీవో నెంబర్ 3 విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు టీఎస్లో తీర్మానం చేసి పంపించడం జరిగింది మా ఎమ్మెల్యేలతో. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు మా అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులందరూ ఒకటే మాట్లాడుతున్నారు. ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టివేస్తే కనీసం స్పందించలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా
మీకు ఆధారాలతో సహా చూపిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఇదిగో ఆర్సీ నెంబర్ ఇది, ఇలా చేస్తున్నాం, ఇలా ఈ రకంగా వెళ్ళాం, 2 సార్లు తీర్మానం చేసామని చెప్పేసి చూపించడం జరిగింది. సార్, ఈ గిరిజన చట్టాలను అమలు చేయకపోవడం వల్ల బలంగా ఎలాంటి అన్యాయం జరుగుతుంది గిరిజనులకు? సార్, ఇప్పుడు ప్రత్యేకంగా భూబదలాయింపు చట్టం అనేటటువంటిది ఎన్నో పోరాటాల వల్ల సాధించుకున్నటువంటి అంశం సార్. ఇది ఆదివాసీ ప్రాంతాల్లో ఆ చట్టం రక్షక కవచంగా ఈ ఆదివాసులకైతే ఉంది. దాన్ని ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఆదివాసీ ప్రాంతాల్లో మండల్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు పూర్తిగా నాన్ ట్రైబల్స్ అయితే పూర్తిగా అన్యాక్రాంతం జరగడం అనేటటువంటి మనం చూస్తూ ఉన్నాం. వీటి మీద ఎల్టీఆర్ కేసులు కూడా వేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఆ కేసులు యొక్క పురోగభివృద్ధి అనేటటువంటిది ఎక్కడ కూడా జరగట్లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ మైదాన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అధికారులు వారు సక్రమంగా చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురిస్తూ ఉన్నది. సో దానివల్ల ఏంటంటే తీవ్రమైనటువంటి నష్టం అనేటటువంటిది ఇక్కడ ఆదివాసులకి జరుగుతూ ఉంది సార్. అలాగే మరి ఈరోజు జీవో నెంబర్ 3 అనేటటువంటిది ఉండబట్టి గతంలో ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా 100% అనేటటువంటిది గిరిజనులకి దక్కేటటువంటి పరిస్థితులు ఉండే. ఆ రోజు ఆర్థికపరంగా గిరిజన ప్రాంతంలో వెనుకబాటుతనంతో ఆర్థికంగా ఉండేటటువంటి పరిస్థితులు చదువుకున్న యువత అంతా కూడా అలాగే ఉండింది. కానీ 1986 తర్వాత మరి ఎప్పుడైతే ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉద్యోగాలు 100% అనేటటువంటిది కల్పించారో అప్పటి నుంచి కూడా ఆదివాసులకంతా కూడా మరి మంచి ఆర్థికాభివృద్ధి సాధించడానికి ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వము దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం గిరిజనులు కాపాడేందుకు కొత్త చట్టాలను తేవక్కర్లేదని, ఉన్న చట్టాలను అమలు చేస్తే సరిపోతుందని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని 1/70 యాక్ట్కు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని, ఇలాంటి గిరిజనులకు అన్యాయం చేసే ఏ కార్యక్రమం చేపట్టినా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, గిరిజనులు చేసే పోరాటానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. దుర్గా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాయుడు.